ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆమెన్. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నట్టుగా దేవుని సంబంధి అయిన వారు దేవుని మాటలను వినును, దేవుని సంబంధి కాని వారు దేవుని మాటలను వినరు. యేసుక్రీస్తు శరీరధారి అని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య మన మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణమిస్తాడు. యేసు చెప్పెను, తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగున ఎరుగుదునో, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడును. యేసయ్య తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు యేసయ్య తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. తన గొర్రెలు ఆయన స్వరమును వినును గనుక ఆయనను వెంబడించును. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరా, మనం నిజముగా యేసయ్యను మన సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే, నిజముగా రక్షించబడిన వారముగా ఉన్నట్లయితే, యేసయ్య చెప్తున్నట్టు మనము ఆయన గొర్రెలుగా ఆయన స్వరమును అనగా ఆయన మాటను మనం వింటాం. యేసయ్య చెప్తున్నట్టు నడుచుకుంటాం, యేసయ్యలోనే జీవిస్తాం. హల్లెలూయా. మరి మనము లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఆశించకుండా, లోకస్తుల మాటలను వినకుండా, లోక పద్ధతులను అనుసరించకుండా మన యేసయ్యలో నిలిచి ఉందామా? యేసుతో నడుద్దామా? హల్లెలూయా. దేవుడు ఈరోజు ఇస్తున్న ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్.